హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫాదర్స్ డే. మా నాన్నగారితో ఉన్న బెస్ట్ మూమెంట్స్, ఇక మేము పడ్డ గొడవలు ఎంత ఫన్నీగా ఉంటాయంటే, మేము గొడవ పడితే మా అమ్మగారి గుండె అయిపోతుంది. మా అమ్మ గుండె అయిపోతుంది. ఎలా ఉంటుంది అంటే, ఇక మీ ఇంటికి వచ్చినామంటే ఒక్క అర్ధగంట ముఖం చూసుకున్నామంటే కథం పంచాయి చిన్నగా లేస్తూనే ఉంటుంది. ఇక వీడు వచ్చినంటే పంచాయి మొదలవుతుంది. కథ మా అమ్మ ఫిక్స్ అయిపోతుంది. ఇక మీరు ఒకటే మాట అనేది, ఇంటికి ఎందుకు వస్తావురా, గొడవ పడ్డానికి వస్తావురా అనేది. ఇప్పుడు గొడవ పడకపోతే ఇప్పుడు గొడవ పడతాం ఫ్రెండ్స్. మా నాన్న అయితే చిన్నప్పుడు బాయిల కాడికి ఈత పోతే సరే పోతాం, మళ్ళీ రావాలి. కానీ మనం పోతే అట్లా ఉంటుంది కదా. ఇక అన్ని బావిలు ఇక దోలాడుకుంటూ వచ్చేది. ఏ బావి కాడ గరం పడితే ఆ నుంచి కొట్టుకుంటూ మొదలు పెడితే ఇంటి దాకా ఆపేది కాదు. అదొక సిచ్యువేషన్. అయితే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఇక స్కూల్ 2 రోజులు పోతే 3వ రోజు బంద్. అట్లా ఓపిక బట్టి కథం అప్పుడు ఈ చింతపని చేసేది. తర్వాత ఇక బుక్కులు అమ్మేదిగా, కీస్ మిఠాయిలు వచ్చినాయి బుక్కులు, అవి చూసేది, బండకేసి రాసేది. ఇక ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఇక కోకోలలో ఇక మా ఇద్దరి మధ్యలో ఉండేది కోకోలలో. ఇక కొంచెం పెద్ద ఎత్తున కొద్దీ ఇక బిజినెస్ సైడ్ వెళ్తున్న కొద్దీ, బిజినెస్ కానీ ఏమన్నా నావల్ ఆర్ట్ సైడ్ వెళ్తున్న కొద్దీ మా నాన్నగారు ఒక్కటే చెప్పేది, ఫెయిల్ అయినా కూడా పర్లేదు, చేసే ప్రయత్నం అయితే ఆపకు. ఏం చేస్తున్నాం మనకు తెలియదు కానీ చేసే ప్రయత్నం అయితే ఆపకు అని ఒక్క మాట ఆ ఒక్క మాట చాలు. ఇంకోటి ఏంటంటే, మన తల్లిదండ్రులు ఉన్నంతసేపు మనకి కళ్ళకి ఏం కనపడదు. కొందరు ఉంటారు మహానుభావులు, వాళ్ళ గురించి నేనైతే నా గురించి నేనైతే చెప్పుకుంటా. మా నాన్నగారు కొన్ని సిచ్యువేషన్లో నేను ఫెయిల్ అయినప్పుడు, ఏ విషయంలో నేను ఫెయిల్ అయినప్పుడు వెన్ను తట్టి, నీకెందుకురా, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ వెనకాల నేను ఉన్నా కదా అన్న భరోసా అయితే ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. ఏమన్నా నా వల్ల కాంది ఇక నేను చేయలేకపోతున్నప్పుడు మా నాన్న కంపల్సరీ నేను చెప్తా, నాన్న ఇది చేయలేకపోతున్నా, ఎలా ఏంటి అని చెప్తా కంపల్సరీ. ఎందుకంటే చెప్తాను, ప్రతి ఒక్క విషయం చెప్తాను. నాన్న నా వల్ల ఇది కావట్లేదు అంటే కంపల్సరీ మా నాన్నతోనే సజెషన్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు మనం ఎదుగుతున్న కొద్దీ మనం పేరెంట్స్ మీద ఆ గ్రిప్ అనేది కోల్పోతుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ ఆ గ్రిప్ కోల్పోకండి. మీ నాన్నని ఎప్పుడు గౌరవించండి. ఎందుకంటే మీకోసం మీ నాన్నగారు ఎంతో కష్టపడి చూసుకుంటూ మిమ్మల్ని ఈ పొజిషన్లో తెచ్చి పెడతారు. కానీ ఆ పొజిషన్ అయితే మీరు మర్చిపోకండి. మా నాన్నగారు ఒక్కటే చెప్తారు, నువ్వు ప్రయత్నం చెయ్యి, ఫెయిల్గా ఏమైనా చెయ్యి, వెనకాల నేను ఉంటా. ఎందుకంటే ఫాదర్స్ అనేది మనకు ఎన్ను బొక్క లాంటి వాళ్ళు. మనకు మనకు కనపడదు, కానీ ఆ వెన్ను బొక్క లాంటి వాళ్ళే మన ఫాదర్స్. ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పగలను. కన్ఫామ్ ఇది 100% ట్రూ. హ్యాపీ ఫాదర్స్ డే. మీ నాన్నని గౌరవించండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా మీరు డీల్ చేయలేని ఏమైనా ఉన్నా మనసులో పెట్టుకోకండి, మరొకటి చేసుకోకండి, అత్యాశకు అసలే పోకండి. మీ నాన్నగారిని, మీ తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ పొజిషన్ కూడా మీరు అర్థం చేసుకోండి. కొన్ని మాధ్యమాలలో చూసిన, నాన్న నాకు కారు కావాలా, వాళ్ళకు తినడానికి ఎంతో కష్టపడుతుంటారు, కొడుకులు వచ్చి కార్లు కావాలా, బంగ్లాలు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంటారు? మన కోసం మనం
వాళ్ళు కష్టపడుతుంటే మనమేం కార్లు కావాలా బంగ్లాలు కావాలని వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంటారు. ఇవన్నీ సరే, మీ మీ నాన్నగారికి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండండి. ఏదో మీరు హై లెవెల్కి వెళ్ళి అని కాదు, చేదోడు వాదోడుగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటిది మీ తల్లిదండ్రులకు, ఎస్పెషల్లీ మీ నాన్నగారికి ఎలాంటి ఇబ్బందులు అయితే పెట్టకండి. ఒక కొడుకు పుట్టినప్పుడు ఒక కొడుకు ఎలా ఉండాలి అని మీ నాన్నగారు అనుకుంటారు, నా కొడుకు ఇలా ఉండాలి. మా నాన్నగారు చెప్పరు, అరే ఇట్లా ఉండరా అని చెప్పరు. ఎందుకు చెప్పారంటే వీడు సెట్ అవుతాడు అన్న నమ్మకం, భరోసా ప్రతిదీ ఉంటుంది కాబట్టి చెప్పరు. మనకు డైరెక్షన్స్ ఇస్తారు అంతే వాళ్ళు. వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ మనం ఫాలో అవ్వలేదంటే కథం. ఫాదర్స్ అనేవాళ్ళు ప్రతిదీ డైరెక్షన్. ఎలాంటి ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్. వన్స్ మోర్ హ్యాపీ ఫాదర్స్ డే. మీ త మీ మీ కన్ మీ మీ ఫాదర్స్తో మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మా ఫాదర్తో అయితే జాలీగా ఉంటాం మేమైతే. నేనైతే ప్రతి విషయం చెప్తుంటాను.